టర్బో మెస్వాక్ టూత్ పేస్ట్ పసుపు కుంకుమ. ఈ సోగ్గాడు నర్మదమ్మ లోపలికెళ్ళి ఇంకా రాలేదేంటి? లేట్ అయిపోతుంది. ఈ ఒక్కటి అతికిస్తే సరిపోతుంది. అంజలి ఆగాగు. నీ చేతిలో గమ్ ఉందిగా, నేను అంటిస్తానులే. నువ్వు వెళ్ళి నర్మదాకి హెల్ప్ చేయి. సరే పో. సొగ్గాడా త్వరగా వచ్చేసే. అలాగే. చేతులు కడుక్కుందాం పద. సరే పద. బాబాయ్ అయిపోయిందా? ఆ. బాబాయ్ అన్నీ అంటించేస్తాం. సొగ్గడా రేపు శుక్రవారం నీ మిత్రవింద గుడికి తప్పకుండా వస్తుంది. ఆ అతిలోక సుందర్ వచ్చి నీ బాధని ఆ కాగితాల మీద చూసి నీకు తప్పకుండా ఫోన్ చేస్తుంది. అదే జరిగితే ఫుల్గా పార్టీ చేసుకుందాం. హోయ్ సొగ్గడా మంచి దావత్ ఇవ్వాలే, ఊరికే కాదు. బాబాయ్ రేపు మనం కూడా వద్దాం, డైరెక్ట్ గా పిన్నిని చూడొచ్చు. అలాగే నర్మదా. చంద్రం, చంద్రశేఖర్, పిన్ని బావగారు బయటికెళ్లారు పిన్ని. నాకు తెలుసమ్మా, నేనే పంపించాను. ఇంకా రాలేదా? రాలేదు పిన్ని. చంద్రశేఖర్, వాసుదేవయ్య వాళ్ళతో మాట్లాడావు కదా? ఇప్పుడే మాట్లాడొస్తున్నాను అత్తయ్య. పెళ్లి గురించి చెప్పావు కదా? చెప్పాను అత్తయ్య. సాయంత్రం మన ఇంటికి బయలుదేరి వస్తా ఉన్నారు. సాయంత్రం రావడం ఏంట్రా, వెంట పెట్టుకు రావాల్సింది. ఏంటి పిన్ని హడావిడి? పెళ్ళెవరిది? ఇంకెవరిదమ్మా, అంజలి పెళ్లి. అంజలి పెళ్ళా? ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంతకీ పెళ్లి కొడుకెవరు? ఇంకెవరు, మన అర్జునే. అంజలి అతిథిగా వచ్చి అతిథిగా వెళ్ళిపోతుంది అనుకున్నానే కాని మన ఇంటితో ఇంత గొప్ప అనుబంధం ముడిపడుతుందని అస్సలు అనుకోలేదు. పిన్ని నాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి రూపంలో ఉన్న అంజలి ఇంకెప్పటికీ మన కళ్ళ ముందే ఉంటుందన్నమాట. ఏ జన్మ బంధమో ఇలా కలిసాం. ఇది ఏ జన్మ బంధమో కాదమ్మా, ఈ జన్మ బంధమే. చంద్రం, వీళ్ళేర్రా, ఎవరు కనిపించడేమిటి? గుడికెళ్ళారు అత్తయ్య. గుడికెందుకు వెళ్ళనిచ్చావు? కాసేపట్లో వాసుదేవయ్య వాళ్ళు వచ్చేస్తారుగా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, వాళ్ళు వచ్చేలోపు అర్జున్ వాళ్ళు వచ్చేస్తారు.
దేవుడు ఆశీర్వాదం కూడా కలిసొస్తుంది. రానివ్వండి పిన్ని. చంద్రం, వాసుదేవయ్య వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. చేస్తాను అత్తయ్య. కావాలని గొడవ పడదాం. మస్తు మజా ఉంటుంది. మనుషుల్ని సంపాదించుకోవడంలో సంతోషం ఉంటుంది, కానీ పోగొట్టుకోవడంలో ఉండదు. ఎవడ్రా నువ్వు? కళ్ళు నెత్తికెక్కాయా? మందు కొట్టి నడుస్తున్నావా? దిగరా, దిగు. అరే కీర్తి, నువ్వా? రవి, ఏంటి ఆ స్పీడ్ ఏంటి, ఆ డ్రైవింగ్ ఏంటి? ఒక్క క్షణం నేను బ్రేక్ వేయకపోతే ఇద్దరు పోయేవాళ్ళం. మనం పోయే టైప్ కాదే, పంపే టైప్. ఇది యాక్సిడెంట్ కాదే, యాక్సిడెంటల్ మీటింగ్. అవును, ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? చంపటానికి వెళ్తున్నా. ఏంటి రవి, ఏమైంది? అసలేంటి విషయం? ఒక దయ్యం నన్ను ఏడిపిస్తుంది. మనిషిని చంపొచ్చు గాని దెయ్యాన్ని చంపలేం కదే. కాబట్టే దాని కన్న వాళ్ళని పైకి పంపాలని డిసైడ్ అయ్యాను. మెంటల్ గా అది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఒకటి చెప్తాను విను రవి, ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు డైరెక్ట్ అటాక్ ఇవ్వకూడదట. అమ్మ చెప్పింది. మన చేతికి మట్టంటకుండా పని కావాలి. అర్థమైందే. చూడు, కర్ర విరగదు, పాము చావదు, పనవుతుంది. ఆ శివంగి సంగతి నాకొదిలే. నాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్లతో పనైపోతుంది. మనం ఇచ్చే షాక్ కి ఆ శివంగి శవమై దాని ఇంట్లో ఉంటే చాలు. మనం ఫుల్ గా పార్టీ చేసుకుందాం. సూపర్, పార్టీ కన్ఫర్మ్ చేసే. ఓకే, డన్. ఓం శ్రియత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధ్వినాం. తీసుకోండి. శ్రీమద్వేంకటనాథాయ మంగళం. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్యధీరాయణం సమర్పయామి. ఇమే శ్రియే సుగంధైర్మూఢమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయుః. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. విక్రమత్వచ్చరణాంబుజద్వయ
సొగ్గడా? సొగ్గడా? రాత్రి అసలు నువ్వు నిద్రపోలేదు కదూ? నీ చిన్నమ్మి కనిపించేదాకా పాపం నీ కంటి నిండా నిద్ర ఉండదులే. బాబాయ్, ఈరోజు పిన్ని తప్పకుండా గుడికి వస్తుంది. నీ జీవితంలో ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా థ్రిల్గా ఫీల్ అవుతావు. నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను బాబాయ్. పిన్ని, పిన్ని, తొందరగా రా పిన్ని. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నర్మదమ్మ, మీ పిన్నికి నువ్వు స్వాగతం చెప్తూ ఉండు. నేను వెళ్ళి ముడుపులు కట్టిన రావి చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగొస్తాను. ప్రదక్షిణాలు చేస్తావా? ఏదైనా మొక్క? అది నా మొక్కు కాదు, మా యశోద మొక్కు. కాసేపట్లో మీ బాబాయ్ మెచ్చిన అతిలోక సుందరి వస్తుంది కదా. నాకంటే అందంగా ఉంటుందా? ఏమో, నా అంత అందంగా ఉండదు, కానీ నాకు కాస్త దగ్గరలో ఉండుంటుంది. నీ అంత అందంగా లేకపోయినా పర్వాలేదు గాని నీలా ఏడిపించకుండా ఉంటే మాత్రం చాలు. నేను నిన్ను ఎప్పుడైనా ఏడిపించానా? ముందు నేను ప్రదక్షిణాలు చేసి తర్వాత వచ్చి మాట్లాడతా. బాబాయ్, నేను ప్రసాదం తీసుకొస్తాను. అరే, ఏంటిది? నువ్వు ముడుపు కడుతున్నావా? ఇటివ్వు. అమ్మా, అల్లరి పిల్లగా తిరిగే నన్ను అందరి ఆడపిల్లలా మార్చు. కంటికి రెప్పలా చూసుకునే మంచి తోడును ప్రసాదించు. అరే, ఇది మా యశోదే రాసి నా చేతుల మీదుగా కట్టించింది. ఫస్ట్ టైం నేను ఈ గుడికి వచ్చినప్పుడు ఇది కింద పడింది. అప్పుడే నా హనీని ఈ గుళ్ళో చూశాను. ఇప్పుడు మళ్ళీ ఇది కింద పడింది. అయితే మళ్ళీ కనిపిస్తుందన్నమాట. ఎలా కట్టుందో అలా కట్టేసే. మా యశోదకి ఈ ముడుపులంటే పిచ్చి. వీటి వల్లే అన్ని జరుగుతాయని పిచ్చి నమ్మకం. పొద్దు పొద్దునే గుడికొచ్చాం కదా, నాకు ఆకలిస్తుంది. నీకు ఆకలేట్లేదా? అవును, నర్మదేది ఎక్కడికెళ్ళింది? ఇంకా రాలేదేంటి? బాబాయ్, ప్రసాదం తీసుకో.
డాడీ అమ్మ బంగారం శుభవార్త చెప్పమ్మా, సంతోషిస్తాను. నేను మా ఫ్రెండ్ కలిసి ప్లాన్ చేశాను డాడీ. మన చేతికి మట్టంటకుండా మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. వాడి చావు ముహూర్తం ఎప్పుడు పెట్టారమ్మా? దాని తండ్రి చావు వార్త విని గుండాగిపోవాలి. చంపటానికి ప్లాన్ చేయలేదు డాడీ. ముసలోని చావు అంచుల దాకా పంపి దాన్ని ఇక్కడి నుంచి పంపిస్తాను. అదేంటమ్మా? తండ్రి చస్తే కూతురు మీద సింపతి ఎక్కువ అవుతుంది డాడీ. మన ఇంట్లో ముసల్దేమో దాన్ని ఇంకా నెత్తినెక్కించుకొని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచుకుంటాం. కన్నవాళ్ళంటే దానికి ప్రాణం కదా. కన్న తండ్రికి సేవలు చేసుకుంటూ అది అక్కడే పడుంటుంది. ప్లాన్ బ్రహ్మాండంగా ఉందమ్మా. తెలివితేటలో నన్నే మించిపోయావు. నా బంగారం, నా బిడ్డ. అమ్మా, ఒక విషయం, దాని గురించి ఏదో మాట్లాడడానికి అనుకుంటాను. వాళ్ళమ్మ నాన్నలను రప్పిస్తున్నారు. ఏ డెసిషన్ కోసం ఆ మీటింగో నాకు తెలియదు, కానీ ఆ మీటింగ్ జరిగేలోపు ఆ యాక్సిడెంట్ జరగాలి. మీటింగ్ జరగదు డాడీ, యాక్సిడెంటే జరుగుతుంది. నేను అనుకున్నదే జరుగుతుంది. ఇందిరమ్మ గారు రమ్మన్నారు అంటే ఏదో ముఖ్యమైన విషయమే మాట్లాడటానికి అయి ఉంటుంది. అవునయ్యా, మొన్న మన ఇంటికొచ్చి మన బాలను చూశారు కదా. అవును. అంజలికి ఏదైనా మంచి సంబంధం తెచ్చారనుకుంటా. అంజలి ఒప్పుకుంటే దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలి. దాని జీవితం సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. అవునయ్యా.